ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇడ్లీ తయారు చేసుకుందాం అండి. గ్రైండర్ వేసే పని లేకుండా, మిక్సీలో వేసే పని లేకుండా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. మనం గ్రైండర్లోనే మిక్సీలో వేసినంత టేస్టీగా చాలా బాగుంటాయి. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. చాలా బాగున్నాయి అంటారు ఇడ్లీలు. నేను మినపగుళ్ళు తీసుకున్నాను. సాయి మినపప్పు అంటారు కదా, మినపగుళ్ళు తీసుకున్నాను. ఇవి 2 కేజీలు పప్పు. దీన్ని ఏం చేయాలంటే శుభ్రంగా ఆరబెట్టుకోవాలి ఎండలోని. మీకు ఆరిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. దీన్ని ఏం చేయాలి, మిల్లులోనే మనం పిండి ఆడించుకోవాలి. తక్కువ అనుకోండి మనం మిక్సీలో వేసుకోవచ్చు, కానీ ఎక్కువ కాబట్టి చక్కగా పిండిని ఆడించుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఇడ్లీ తయారు చేసుకుందాం. నేను చెప్పిన కొలతల ప్రకారం చేశారంటే ఇడ్లీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కప్పు తీసుకోండి. ఆ కప్పులో మనం మినప పిండిని చక్కగా ఇలా కప్పులో వేసుకొని కొలుచుకోండి. మనం కప్పు పిండి తీసుకున్నాం కదా, ఒక బౌల్లో వేసుకుందాం. ఇదే కప్పుతోటి 2 కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. ఇదే కప్పుతోటి 2 కప్పులు అయితే కరెక్ట్గా సరిపోద్ది. అలాగే ఇడ్లీ రవ్వ ఎలా తయారు చేయాలో మన ఛానల్లో ఉంది. ఇడ్లీ రవ్వ బౌల్లో వేసుకున్నాం కదా, 2 కప్పులు నీళ్ళు పోసి ఒక్క 10 నిమిషాలు ఉంచి తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత మీకు చూపిస్తాను. ఇడ్లీ రవ్వ ఎక్కువసేపు అక్కర్లేదు, ఒక్క 10 నిమిషాలు ఇలా ఉంచి నీటిలోని శుభ్రంగా కడిగి చూడండి. శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా మినప పిండిని బౌల్లో వేసుకున్నాం కదా, అదే బౌల్లోని ఇడ్లీ రవ్వని గట్టిగా పిండి చక్కగా ఈ పిండిలో మనం వేసుకోవాలి. మనం రుబ్బే పిండిలాగే బాగుంటాయండి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మనం పిండిని చక్కగా ఆడించుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం ఇడ్లీ తయారు చేసుకోవచ్చు, దోశలు కూడా తయారు చేసుకోవచ్చు. దోశలు ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇడ్లీ పిండిని వాటర్ లేకుండా చక్కగా ఈ ఇడ్లీ రవ్వను వేసాం కదా, ఇది ఒకసారి కలుపుకొని ఇప్పుడు నీళ్ళు పోసుకోండి. మరీ ఎక్కువ కాదు, కొద్దిగా నీళ్ళు పోసి పిండిని ఉండలు లేకుండా చేతితోటి బాగా కలుపుకోండి. మనం ఇలా చేతితో కలపడం వల్ల పిండి బాగా పులుస్తుందండి. ఈ చిన్న టిప్ మాత్రం మర్చిపోకండి. మనకి ఇడ్లీ పిండి ఏ విధంగా ఉంటుందో మనకి దాన్ని బట్టి చూసుకొని నీళ్ళు కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది. చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని నైట్ ఇలా కలుపుకోండి. మార్నింగ్ కల్లా చక్కగా మనకి పిండి రెడీ అవుతుంది. చూడండి, చక్కగా పొంగింది పిండి. మనం ఇలా నానబెట్టుకోడానికి టైం లేదంటే మనం పెరుగు వేసుకొని కలుపుకోవచ్చు అప్పటికప్పుడు కావాలంటే. కానీ నైట్ నానబెట్టుకుని మార్నింగ్ చక్కగా ఇడ్లీ వేసుకుంటే మనం రుబ్బే పిండిలాగా ఉంటుంది. ఈ పిండిలోని సరిపోయినంత ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకోండి. ఉప్పు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇడ్లీ ప్లేట్ తీసుకున్నాను. ఆయికూడం ప్లేట్లు కూడా తీసుకున్నాను. చక్కగా ఆయిల్ వేసి ఈ ప్లేట్లకి అన్నిటికి చక్కగా ఆయిల్ రాయాలన్నమాట. మనం గ్రైండర్లో వేసి పప్పుని రుబ్బేటట్టే చాలా బాగుంటాయండి ఈ ఇడ్లీ కూడాని. చక్కగా మనకి ఇప్పుడు స్కూల్ ఓపెనింగ్ అయ్యింది కదా, పిల్లలకి హడావులు లేకుండా మనం ఇలా పిండి ఆడించుకొని ఉంచుకున్నామంటే చక్కగా నైట్ కలుపుకోవచ్చు. నైట్ కలుపుకొని చక్కగా మార్నింగ్ టిఫిన్ వేసుకోవచ్చు. నేను ఇడ్లీ కూడా తయారు చేస్తున్నాను. అలాగే దోశలు కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దోశలు కూడా చాలా బాగున్నాయండి. ఇడ్లీ అయితే చాలా బాగున్నాయి. నేను చెప్పిన విధంగా తయారు చేస్తారనుకోండి, మనకి పని ఎక్కువగా ఉండదు, చక్కగా సులువుగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇడ్లీ గిన్నెలోనే నేను ఒక గ్లాస్ తోటి వాటర్ వేసి చక్కగా మరుగుతుంది. ఇలా వాటర్ మరిగిన తర్వాత గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకుని మనం ఇడ్లీ ప్లేట్ని ఒక్కొక్కటి పెట్టుకోవాలి. మూత పెట్టుకొని గ్యాస్ని మీడియంలో పెట్టి చక్కగా ఉడికించుకోండి. నాకైతే 10 నిమిషాలకి ఉడికిపోయాయి. మూత తీసి చేతికి ఇలాగా తడి చేసుకొని ఇలా నొక్కండి. అంటుకోకుండా ఉందంటే ఇడ్లీ ఉడికిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇడ్లీని ఒక ప్లేట్లో వేసుకుందాం. చాలా బాగుంటాయండి. వేడిగా తింటే చాలా బాగుంటాయి. మనం చూడండి, పప్పు నానబెట్టే పని లేకుండా, రుబ్బే పని లేకుండా చక్కగా ఇలా నేను చెప్పిన విధంగా పిండి మనం చక్కగా ఆడించుకొని ఇడ్లీ కావాలనుకోండి నైట్ చక్కగా ఈ పిండిని కలుపుకోండి. అదే ఈవినింగ్ వేసుకోవాలంటే మార్నింగ్ కలుపుకోండి. పిండి చక్కగా చాలా బాగుంటాయి. మనకి ఆయికూడం కూడా రెడీ అయిపోయింది. చాలా స్మూత్గా చాలా బాగుంటాయండి. వేడిగా తిన్నామంటే చాలా బాగుంటాయి.
నేనైతే ఈరోజు పల్లీ చట్నీ అలాగే శనగపిండి చట్నీ కూడా చేస్తున్నాను. చాలా బాగున్నాయండి. తప్పకుండా నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా బాగున్నాయి అంటారు మీరే. మనం గ్రైండర్లో వేసే పని లేదు, మిక్సీలో వేయకుండా చక్కగా ఇలా పిండి ఆడించుకొని ఉంచుకున్నాం అనుకోండి, మార్నింగ్ టిఫిన్కి ఇంకా మనకి హడావుడి ఉండదు. ఈరోజైతే నేను ఇడ్లీ చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.